హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2024-25 నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయింది మనకు ఫిబ్రవరిలో. అలాగే దానికి సంబంధించిన కీ పేపర్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు మనకు దానికి సంబంధించిన ఏందంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫిజికల్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. దానికన్నా ముందు నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అంటే మనకు కీ పేపర్‌లో వచ్చిన మార్కులు ఫైనల్ మార్కులు కాదు. మనకు నార్మలైజేషన్ మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. నార్మలైజేషన్ మార్క్స్ ఏ విధంగా కలుస్తాయి? ఎన్ని కలిసినాయి? ఆల్రెడీ మనకు లాస్ట్ ఇయర్ 2023, 24 నోటిఫికేషన్‌కి మనకు సంబంధించిన దానికి స్కోర్ కార్డ్ సంబంధించిన సబ్‌స్క్రైబర్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాతనే మీకు ఈ వీడియో అయితే అర్థమైతుంది. కాబట్టి ఆ వీడియో మన ఛానెల్‌లో ఉంటుంది. నిన్న అయితే అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లోనే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో అయితే అర్థమైతే అవుతుంది. అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫిజికల్ కట్ ఆఫ్, ఎక్స్‌పెక్టెడ్ ఫిజికల్ కట్ ఆఫ్ మాత్రమే ఇది. అండ్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్ తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు అండ్ కేటగిరీ వైస్‌గా చెప్తాను కాబట్టి మీకు ఈ మార్కులు వస్తే రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. రన్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ మార్క్స్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. మీకు రన్నింగ్‌కి పిలిచే అవకాశం అయితే ఉంది. అండ్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా నేను లాస్ట్‌కు చెప్తాను. పోస్ట్ ఇంక్రీజ్ చేస్తారా చేయరా అని కూడా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించి తెలంగాణ స్టేట్‌కు ఫిజికల్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుందంటే, మీరు ఏందంటే ఇప్పుడు ఫిజికల్ కట్ ఆఫ్ ఉంది గదా! మనకు లాస్ట్ టైమ్ కంటే మనకి ఈసారి కొంచెం తక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు ఎక్కువ మంది రాయలేదు. మీరు మొన్న ఆల్రెడీ ఆర్‌టీఐ అయితే రావడం అయితే జరిగింది. అదర్ యూట్యూబర్స్ గాని, నాట్ సైడ్ యూట్యూబర్స్ గాని చెప్పడం అయితే జరిగింది. ఏందంటే మనకు 2,00,000, 53,00,000 అప్లై చేస్తే దానికి కేవలం 25,00,000 మంది ఎగ్జామ్ రాసిర్రు. ఆ 25,00,000 మందిలో మనకు 10-15,00,000 మంది 30 మార్కులు, 40 మార్కులు, 20 మార్కులు వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇగ మిగతా వాళ్ళు మిగతా 10,00,000 మంది అందులో మనకు 60, 55 ప్లస్ 60, 70, 90, 100, 120, 130 మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు. మీకు ఏదైతే మనకు ఫిజికల్‌కు 1:8 రేషియో ప్రకారం తీస్తారు గానీ, మనకు దాదాపు ఒక 3,50,000, 4,00,000 దాకా తీయవచ్చు మాక్సిమం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మెయిల్ వాళ్ళది తెలంగాణలో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ కేటగరీ వైస్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 50+ ఉన్న వాళ్ళకు అంటే జాబ్ అంటే రాదు. ఫిజికల్ టెస్ట్‌కి పిలిచే అవకాశం అయితే ఉంది. 50+ వస్తే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎస్సీ వచ్చేసి 65 అండ్ ఎస్టీ వచ్చేసి 90+ పెట్టే అవకాశం అయితే ఉంది. ఓబీసీ వచ్చేసి 75 పెడతాడు. అంటే మన అన్న నాకు 70 వచ్చినాయి, రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే మేబీ మీకు నార్మలైజేషన్‌లో మార్కులు కలిస్తే మీరు రన్నింగ్ అని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే నార్మలైజేషన్‌లో కలిస్తే అనుకున్న వాళ్ళు మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ అన్నమాట. 65 వచ్చిన వాళ్ళు, 67 వచ్చిన వాళ్ళు. ఎందుకంటే మనకు 1 నుంచెల్లి 22 వరకు నార్మలైజేషన్‌లో మార్కులు కలితాయి. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినాను, ఏదైతే ప్రీవియస్ వీడియోలో. సో చూడండి. ఇక్కడ యూఆర్ వచ్చేసి 80. ఇది మేల్ వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్. ఈ విధంగా అయితే ఉండబోయే అవకాశం అయితే ఉంది. దీనికి 1కి 2 మార్కులు అటు ఇటు ఉండొచ్చు గానీ, ఇదే కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది తెలంగాణకు సంబంధించి. ఇక్కడ మేల్‌ది అయిపోయింది కదా! ఇప్పుడు ఫీమేల్‌కి సంబంధించి చూసుకుంటే, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 45 అండ్ ఎస్సీ వచ్చేసి 60+ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఎస్టీ 80+, ఓబీసీ వచ్చేసి 70+ అండ్ యూఆర్ వచ్చేసి 65+ కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్‌గా తెలంగాణకు సంబంధించిన కట్ ఆఫ్. ఇదే కట్ ఆఫ్ మాక్సిమం ఇదే కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ మార్కులు ఎవరికైతే ఈ మార్కులు వచ్చినాయో ఫిజికల్‌కి పిలవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇగ ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే కొంచెం మార్కులు ఎక్కువ రావాలి. వాళ్ళకి మాత్రమే బెనిఫిట్. ఇది తెలంగాణ వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది చూసుకుంటే, ఇక్కడ స్టేట్ ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కట్ ఆఫ్ చూసుకుంటే మాత్రం మెయిల్ వాళ్ళది ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 60+ అయితే రావాలి. అండ్ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్‌లో మనకు కట్ ఆఫ్ అనేది కొంచెం హైగానే ఉంటుంది. అండ్ ఎస్సీ వచ్చేసి 70+ ఉండాలి. అండ్ ఎస్టీ వచ్చేసి 90+ ఉండాలి. ఓబీసీ వచ్చేసి 85+ ఉండాలి. అండ్ యూఆర్ వచ్చేసి 80+ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది కట్ ఆఫ్ సంబంధించిన మెయిల్ వాళ్ళది ఆంధ్రప్రదేశ్‌లో. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫీమేల్ చూసుకుంటే మాత్రం ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 50+ ఉండాలి.
అండ్ ఎస్సీ వచ్చేసి 68 ప్లస్ ఉండాలి. ఎస్టీ 80 ప్లస్ ఉండాలి. అండ్ ఓబీసీ వచ్చేసి 75 ప్లస్ ఉండాలి. యూఆర్ వచ్చేసి 70 ప్లస్ ఉండాలి. ఇదంతా కూడా నేను ఏదైతే జనరల్ డిస్ట్రిక్ట్ సంబంధించి కట్ ఆఫ్ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెప్పిండో, నక్సల్ డిస్ట్రిక్ట్‌కి ఇంకో మీకు 5-7 మార్కులు తక్కువ వేసుకోండి. ఓకేనా? ఇక దానికి క్లియర్‌గా చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే మనకు ఓవరాల్‌గా మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే డిస్ట్రిక్ట్ పెట్టిండు అల్లూరి సీతారామరాజు. అండ్ తెలంగాణలో వచ్చేసి ములుగును, భద్రాద్రి కొత్తగూడెం ఈ 2 డిస్ట్రిక్ట్‌లే పెట్టిండు తెలంగాణలో. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే డిస్ట్రిక్ట్. కాబట్టి ఏందంటే అక్కడ ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళకే ఈసారి జాబ్ అన్నమాట. అక్కడ కాంపిటీషన్ అనేది ఉండదన్నమాట. మీరు నక్సల్ డిస్ట్రిక్ట్ పోస్ట్‌లకు వస్తారు. అండ్ జనరల్ డిస్ట్రిక్ట్ పోస్ట్‌లకు కూడా మీరు ఎలిజిబుల్ అయితారన్నమాట. కాబట్టి మీకు చాలా బెనిఫిట్. ఎవరైతే కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్నారో ఈసారి 100% నక్సల్ డిస్ట్రిక్ట్‌లో జాబ్ 100% జాబ్. ఎవరైతే 60-70 మార్కులు వచ్చిన వాళ్ళకు. ఇది సంబంధించిన తెలంగాణ స్టేట్‌కు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కట్ ఆఫ్. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఈ మార్కులు వచ్చిందంటే మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. చెప్పినా కదా బ్రదర్! ఈ మార్కులు ఉంటే మాత్రం మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఎందుకంటే మేల్ వాళ్ళకు 5 కేఎం అంటే 5 కిలోమీటర్లు 24 నిమిషాల్లో కొట్టాలి. ఫీమేల్ 1.6 కొట్టాలి కదా! కాబట్టి అందరూ కూడా టఫే. ఈ రన్నింగ్ అనేది ఈజీ ఏమి కాదు. చాలా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. కాబట్టి రన్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి రన్నింగ్ ప్రాక్టీస్ జేసుకోండి. ఓకే. నెక్స్ట్ పోస్టెస్ ఇంక్రీజ్ అయితాయి. ప్రెజెంట్ మనకున్న పోస్టులొచ్చేసి 39,481 ఉద్యోగాలున్నాయి. ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి చూసుకుంటే. పోస్టులు ఇంక్రీజ్ అయితాయి అంటే మనకు ఇంక్రీజ్ చేసే వాళ్ళే ఉంటే వాళ్ళు మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ చేసే ముందే మనకు ఒక 2, 3 రోజుల ముందే నోటీస్ రిలీజ్ చేత్తరు. అంటే మాకు పోస్టులు ఇట్లా రిలీజ్ చేస్తున్నాం అంటే ఇంక్రీజ్ చేస్తున్నామని. ఎనీవే మనకు వాళ్ళు నోటిఫికేషన్‌లో ఏమిచ్చిండంటే టెంటేటివ్ అని ఇచ్చిండు. టెంటేటివ్ అంటే మనకు పోస్టులు ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంది మాక్సిమం. ఎందుకంటే పోస్టులున్నాయి. చాలా పోస్టులున్నాయి. ఎందుకంటే రిటైర్మెంట్ అయితుర్రు చాలా మంది గూడా. కాబట్టి పోస్టులున్నాయి. మాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏందంటే ఈ 39,000 ఉన్నాయి గదా! 50,000 ఏసే అవకాశం అయితే ఉంది. 39-11,000 పోస్టులు కలిసే అవకాశం అయితే ఉంది. మాక్సిమం కలుస్తాయి. 100% కలుస్తాయి. ఒక 50,000 45,000-50,000 పోస్టులు కలిసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్‌గా 50,000 అయితాయి. ఓకేనా? ఇది పోస్టులకు సంబంధించి ఇంక్రీజ్ చూసుకుంటే. నెక్స్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రం మనకు ఏదైతే ఇది ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కీ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత 1 ½ మంత్ అయితే పడతది. అంటే మనకు కీ పేపర్ ఆల్‌మోస్ట్ మార్చ్ సెకండ్ వీక్‌లో రిలీజ్ చేసిర్రు. కాబట్టి మనకి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎగ్జామ్ రిజల్ట్స్‌కి సంబంధించి చూసుకుంటే. ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో రిలీజ్ చేసి మనకు ఏదైతే ఫిజికల్ టెస్ట్ అనేది జూన్ ఫస్ట్ వీక్‌లో పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ విధంగా మీరు 1 ½ మంత్ మీకు రన్నింగ్ ప్రాక్టీస్ దొరుకుతది. ఎప్పుడు ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత. మనకు కాబట్టి ఇప్పటినుంచే మీరు 1 ½ మంత్‌లో రన్నింగ్ ప్రాక్టీస్ చేయలేరు. ఎందుకంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే కొట్టగలరు. ఎందుకంటే రన్నింగ్‌లో మీకు మాక్సిమం 70% మంది వెళ్ళిపోతారు. రిజెక్ట్ అయితారు. కాబట్టి మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్ రిజల్ట్స్ చెప్పినా కదా! ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ ఓవరాల్‌గా అయిపోయిందంటే ఇంటర్వ్యూ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కూడా కామెంట్ చేయండి. మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఓవరాల్‌గా అయిపోయిందంటే థాంక్ యూ అందరికి.